హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ మౌంట్ కైలాస్. శివుని నివాసం, మానవుడికి అంతు చిక్కని మిస్టరీ, కైలాస పర్వత రహస్యాలు తెలుసుకున్నాం ఇవాళ. కైలాస పర్వతం 6,656 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2,000 మీటర్లు తక్కువ. అయినప్పటికీ ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఈ కారణంగానే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని అంటారు. వేల ఏళ్ళుగా ఎన్నో రహస్యాలు తనలో దాచుకొని కైలాస పర్వతం మిస్టరీని ఇప్పటికీ ఎవ్వరూ ఛేదించలేకపోయారు. స్వయంగా పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ కొలువై ఉన్నారని హిందువుల ప్రగాఢ విశ్వాసం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక భాగంగా ఉన్న ఈ శిఖరం ఎవరెస్ట్ కన్నా 2,000 మీటర్లు తక్కువే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఏ మానవ మాతృడు అధిరోహించలేకపోయాడు. మన సనాతన ధర్మంలో కైలాస పర్వతం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతంపై శివపార్వతులు గణేశుడు కార్తికేయుడితో కలిసి నివసిస్తున్నారని నమ్ముతారు. ఇక్కడ శివుడు నిత్యయోగ సాధనలో నిమగ్నమై ఉంటాడని, అందుకే ఈ ప్రాంతంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయంటారు. కైలాస పర్వతానికి వెళ్ళే భక్తులు ఆ పర్వతం దగ్గరికి రాగానే ఒక వింత శబ్దం వెలువడుతుందని, అది ఓం అని వినిపిస్తుందని చెప్పారు. మరొక పురాణం ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసం కాబట్టే అందుచేత జీవించి ఉన్న ఏ మానవుడు దానిపై ఎక్కలేడు. తన జీవితంలో ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని చేరుకోగలరని. ఈ కథనాలు నిజమా లేక అసలు కథనం మరేదైనా ఉందా అనేది చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులు కలవరపెడుతుంది రహస్యం. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎప్పటి నుంచో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1999 సంవత్సరంలో రష్యా శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వత మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం నెల రోజుల పాటు కైలాసం దిగువన ఉండి అనేక రకాల పరిశోధనలు జరిపాయి. చివరకు కైలాస శిఖరం సహజంగా ఏర్పడలేదని, అది ఒక పిరమిడ్ రూపంలో ఉండి మందపాటి మంచుతో కప్పబడి ఉందని తేల్చారు. దీనికి వారు శివ పిరమిడ్ అని అభివర్ణించారు. 8 సంవత్సరాలు ఈ పరిశోధన తర్వాత 2007 సంవత్సరంలో ఒక రష్యన్ పర్వతారోహకుడు సెర్గియ్ సిస్కో తన బృందంతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కానీ అతను విఫలమయ్యాడు. దీనికి తర్వాత అతను తన భయంకరమైన అనుభవాలను పంచుకున్నాడు. సెర్గియ్ సిస్కో మాట్లాడుతూ, కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత నాతో సహా నా మొత్తం జుట్టుకు తీవ్రమైన నొప్పితో పగిలిపోతున్నట్టు అనిపించింది. దవడ కండరాలు బిగుసుకుపోయాయి. నాలుక లోపలే స్తంభించిపోయింది. మాట్లాడుకున్నాను కానీ మా గొంతు నుంచి శబ్దం బయటకు రాలేదు. అప్పుడు మా కాళ్ళు కూడా అచేతనతో మారిపోయాయి. ఏదో అదృశ్యమైన శక్తి మా అవయవాలని పనిచేయకుండా ఆపినట్టు మాకు అనిపించింది. వెంటనే దిగమని ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకున్నాం. మేము కిందికి రావడం ప్రారంభించినప్పుడు మా అవయవాలని సాధారణ స్థితికి వచ్చాయి. దిగిన తర్వాత మాకు ఉపశమనం లభించింది అని తెలిపాడు. బ్రిటిష్ పర్వతారోహకుడు కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి కూడా అది సాధ్యం కాలేదు. విల్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ, పర్వతంపై దట్టమైన మంచు పోరి ఉంది. పైకి ఎక్కడానికి ముందుకు చూడగానే వెంటనే మంచు కురుస్తుంది. దీని తర్వాత మార్గం కనిపిస్తుంది. ఈ హిమాలయ పర్వతం చాలాసేపు కొనసాగించి దీంతో నేను కిందికి దిగవలసి వచ్చింది. చాలా రోజుల పాటు ఇదే తంతు. ఏదో శక్తి మమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతుందనిపించింది. చివరికి నా ప్రయత్నాన్ని ఆపేసి తిరిగి వెళ్లాల్సి వచ్చింది అని తెలిపాడు. దీని తర్వాత కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి చైనా చాలామంది పర్వతారోహకులను పంపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు దీన్ని ఎంతగానో వ్యతిరేకించారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెనక్కి తగ్గవలసి వచ్చింది.
నాటి నుంచి నేటి వరకు ఈ పర్వతాన్ని అధిరోహించే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఎవరైతే ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నిస్తారో వారి తలపై వెంట్రుకలు, గోర్లు వేగంగా పెరుగుతాయని చెప్పారు. వయసు వేగంగా రావడం మొదలవుతుంది. ముఖంలో వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా భ్రాంతి గురవుతాడు. అతను ముందుకు వెళ్ళే మార్గాన్ని చూడలేకపోతాడు. అతని అవయవాలు ఒక్కొక్కటి పనిచేయకుండా మానేస్తాయి. ఎక్కే వ్యక్తికి అకస్మాత్తుగా గుండె వేగంగా మారిపోతుంది. ఈ పర్వతం చుట్టూ ఉన్న నిలువురాళ్ళు మంచుకొండలతో ఏర్పడింది. దీని కారణంగా పైకి ఎక్కడానికి మార్గం కనిపించదు. ఈ పర్వతం వాళ్ళు 65 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్మాణం వల్ల పైకి ఎక్కడం అసాధ్యం. అంతే అండి, ఇవాటికి ఇంతే. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు నా మాటలు నచ్చాయంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.